బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. పరిశ్రమపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు దిల్ రాజు. హైదరాబాద్ కి ఐటీ, ఫార్మా లాగానే సినీ పరిశ్రమ కీలకమని సీఎం చెప్పారన్నారు. ఇండస్ట్రీ సమస్యలపై సబ్ కమిటీ వేస్తారన్నారు. ఇక పేరు మర్చిపోతే ఫీల్ అయ్యే స్థాయి తనది కాదన్నారు సీఎం. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్ కి లేదా అని ప్రశ్నించారు. సినిమా వాళ్లు సామాజిక అంశాలపై క్యాంపెయిన్ చేయాల్సిందేనని, ప్రభుత్వంతో సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలని చెప్పారు సీఎం. ఇక కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించారు హరీష్ రావు. తొక్కిసలాట ఘటనపై సీఎం 12 రోజులకి స్పందించారన్నారు. ఆ 12 రోజుల్లో ఏం జరిగిందని ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కి బెయిల్ దొరికింది. సిఐ విధుల్ని అడ్డుకున్నారని కౌశిక్ తో పాటు ఆయన పైన కేసు పెట్టారు. హామీల అమలు కోసం సర్కార్ను ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇటు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయి. ఇక హైదరాబాద్ తో పాటు తెలంగాణలోనూ ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. అటు బెళగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడ భేటీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సహా మొత్తం 200 మంది కీలక నేతలు హాజరయ్యారు. ఇక లాస్ట్ హెడ్లైన్, కేజ్రీవాల్ పై అజయ్ మాకెన్ చేసిన కామెంట్లు మంటలు రేపాయి. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించాలంటోంది ఆప్. అజయ్ మాకెన్ పై చర్యలు తీసుకోవాలని, లేదంటే కాంగ్రెస్ ను తప్పించడానికి ఇతర పార్టీలతో మాట్లాడతామని సంజయ్ సింగ్ చెప్పారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.